రామయ్య దగ్గర ఒక ఆవు ఉండేది. అది దండిగా పాలిచ్చేది. ఆవును ఎంతో శ్రద్ధగా మేత కుడితి పెట్టి జాగ్రత్తగా చూసుకునేవాడు. అంతేగాక ఆవుని దైవస్వరూపంగా భావించి ప్రతి శుక్రవారం దానికి స్నానం చేయించి పసుపు కుంకుమలతో పూజ చేసి హారతి ఇచ్చేవాడు. ఆవు కొన్నాళ్లకు దూడను ఈనింది. రామయ్య ఎంతగానో సంతోషించాడు. పాల దిగుబడి మరింతగా పెరిగింది. కానీ ఒకరోజు ఆ ఆవు తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. రామయ్య చాలా విచారించాడు. దూడ కూడా తల్లి కోసం దిగులు పడింది. దాంతో రామయ్య ఒక ఉపాయం ఆలోచించి, నా ఆవు తప్పిపోయింది, దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్ళకి దూడను కూడా ఇచ్చేస్తాను అని దండోరా వేయించాడు. దూడ కోసం ఆశపడిన గోపన్న అనే వ్యక్తి తన కొట్టంలో కట్టేసుకున్న ఆవుని తీసుకుని రామయ్య దగ్గరికి వచ్చాడు. ఆవుని తెచ్చాను, దూడను కూడా ఇస్తే తీసుకుపోతాను అన్నాడు. దూడను గుర్తుపట్టిన ఆవు గోపన్నను ఒక తన్ను తన్ని దూడ దగ్గరికి పరిగెత్తింది. నడుము విరిగిన గోపన్న లబోదిబోమన్నాడు. రామయ్య తన ఆవు తనకు దక్కినందుకు, దూడకు తల్లి దొరికినందుకు సంతోషించాడు.